సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. నమస్తే అండి, తెలుగు వంట అమృత ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో సగ్గుబియ్యం పాయసం చేశానండి. ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేయడానికి కారణం ఏంటంటే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫోన్ తీసుకుందామండి. వాటర్ పోసుకుంటున్నానండి. రెండు లోటాలు వాటర్ పోయాలి. 2 లోటాలు వాటర్ పోయాలండి. మరిగే వరకు మనం అట్లా మరగనివ్వాలి. డ్రై ఫ్రూట్స్, సేమియా ఇవన్నీ వేయించుకుందామండి. కప్పు అండి సగ్గుబియ్యాన్ని కడుక్కోవాలి. ఈ ఎసురు కాగినప్పుడు ఈ సగ్గుబియ్యం ఇందులో వేసేయాలి. కొంచెం నెయ్యి వేసుకుందాము. ఒక గుప్పిడి వేస్తున్నానండి జీడిపప్పు. అదే కప్పుతో అండి సేమియా కప్పు అండి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసామో అదే కప్పుతో సేమియా. దోరగా వేగేయండి. ప్లేట్లో తీసుకోండి. అదే కళాయిలో అదే నూనెలో అండి సేమియా వేయించుకుందాం. సేమియా కూడా దోరగా వేగాలండి. ఇట్లయితే ఇప్పుడు మనం కడిగిన సగ్గు బియ్యాన్ని వేసుకుందాం. సాని గంటి పెట్టి తిప్పుకోవాలండి, అడుగంటకుండా. మనం ఒక 10 నిమిషాలకు ఒకసారి గంటి పెట్టి తిప్పుతూ ఉండాలండి. అప్పుడు సగ్గు బియ్యం అనేది డేక్షాకు అంటుకోకుండా ఉంటుంది. సేమియా కూడా దోరగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. సేమియా వేగిపోయాయండి. స్టవ్ ఆపుకుందామండి. అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మీడియం సైజులో పెట్టుకోండి, మంట పొంగు రాకుండా ఉంటుంది. సగ్గుబియ్యం సేమియా అండి ఇది. ఈరోజు వెయిట్ చేయకుండా పిల్లలకి హాలిడేస్ అప్పుడు అండి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. అలాగే బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చండి, పందారు ఉంటే పందారు వేసుకోవచ్చండి. ఈరోజు అండి మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారండి. అందుకోసం ఉదయకాల సమయంలో హాలిడే స్పెషల్గా సేమియా కాస్తున్నానండి, సగ్గుబియ్యం సేమియా. దాంట్లో ఎండు కొబ్బరి సన్నగా కోసిందండి, ఇది వేపుకుందాం. ఎండు కొబ్బరి వేగిందండి. స్టవ్ ఆఫ్ వేసేసుకొని గిన్నెలో వేసుకుందాం. ఇట్లో ఇదిగోండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి. పట్టిద్దండి సేమియా ఉడికేటప్పటికి. ఎండు కొబ్బరి, జీడిపప్పు అండి, అలాగే యాలకుల పొడి అండి. లాస్ట్గా అండి పాలు పోసుకుందామండి. పాలు పోసిన తర్వాత పందారు వేసుకోవాలి. 1/2 లీటర్ పాలండి. అండి పంచదార కొంచెం వెల్తిగా వేస్తున్నాను. అంటే కొంతమంది స్వీట్గా తింటారు, కొంతమంది లైట్గా తింటారండి. అందుకోసం నేను పంచదార కొంచెం తగ్గిస్తున్నానండి. సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేసేసుకొని గిన్నెలో వేసుకుందాం. పిల్లలు హాలిడేస్ సందర్భంగా సగ్గుబియ్యం పాయసం చేశానండి. గట్టిగా అయిపోకుండా జీడిపప్పు, కిస్మిస్, జీడిపప్పు
ప్లేట్లో కాదు. ఓకేనా. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి, మమ్మల్ని ప్రోత్సహించండి.